హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది అభ్యర్థులు ఏపీ హైకోర్టు జాబ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్న వాళ్ళు అడుగుతా ఉన్నది ఎస్పెషల్లీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వచ్చేసరికి ఈ అప్లోడింగ్ టైంలో అప్లోడ్ చేశారు. అయితే దీంతో పాటు కొంతమందికి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కుదరలేదు. ఏమండి, ఇప్పుడు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చెక్ చేస్తారు కదా. ఇప్పుడు నాన్ క్రీమీ లేయరు అప్లోడ్ చేయడం కుదరలేదు, ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వలేదండి. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ వచ్చింది, అప్పుడు దొరకలేదు కాబట్టి పెట్టలేదు. మరి ఏంటి, ఎలా చేస్తారా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అంటే, సో మీరు వచ్చేసరికి అందుట్లో అప్లోడ్ చేసిన మాట నిజమే. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి ఎడిటింగ్ ఆప్షన్ అది ఇవ్వరు, ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఇవ్వరు అసలు. ఒకవేళ ఇస్తే అప్లోడ్ చేసేయండి. లేదంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కనుక అడిగినట్టయితే దీని హార్డ్ కాపీ తీసుకెళ్ళి మీరు కనుక సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. ఇప్పుడు మీ లాగిన్ వచ్చేసరికి ఏంటంటే యూజర్ లాగిన్ అండి, అది మీకు పూర్తిగా యాక్సెస్ ఉండదు ఎడిటింగ్ ఇలాంటివి. అక్కడ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటర్ లాగిన్ ఉంటుంది, ఆఫీసర్స్ లాగిన్ ఉంటుంది, వాళ్ళకి ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ కూడా ఫైల్ చేసుకొని పెట్టుకుంటారనమాట. సో మీరు ఒకవేళ అప్లోడ్ చేయడం కుదరనట్టయితే ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ లాంటివి కానీ ఇంకేమన్నా కానీ తీసుకెళ్ళటం కుదరనట్టయితే అవి తీసుకొని మీరు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే ఖచ్చితంగా అయితే యాక్సెప్ట్ చేస్తారండి. ఓకేనా? సో దీని గురించి రిజెక్ట్ చేసేస్తారంటే అసలు అది అవసరం అయ్యి ఉండి అది గనక మీ దగ్గర లేనట్టయితే మీరు గనక క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టి ఆ ఆప్షన్ మీరు గనక యూజ్ చేసుకున్నట్టయితే అప్లై చేసినప్పుడు అప్పుడు రిజెక్ట్ చేస్తారు తప్ప ఇలాంటి వల్ల ఉండి అక్కడ అప్లోడ్ చేయడం కుదరపోవడం వల్ల అయితే ఏమీ కాదండి. ఓకేనా? సో ఎందుకంటే ఇది ప్రిఫరెన్షియల్ కాదు రిజెక్ట్ చేయడానికి, మీరు దాని గురించి భయపడాల్సిన పనిలా. ఒకవేళ ఎడిటింగ్ ఆప్షన్ కనుక వస్తే, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇచ్చారనుకోండి, మీ అదృష్టం బాగుండి అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేయడం కనుక కుదిరితే చేసుకోండి, నో ప్రాబ్లం. లేకపోతే మాత్రం ఇదే ప్రొసీజర్.